రేపు మేము బిర్యానీ తిని బెంగళూరుకు పోతున్నాము. ఎప్పుడు పోతున్నారు? బిర్యానీ ఇంకా ఇంట్లో చేసిందో లేదో తెలియదు నాకు. నేను అది కాదురా, నువ్వు ఎప్పుడు పోతున్నావు అని అడుగుతాన్నా. ఇదో ఆడ కుల్లాయి పవన్న పోతున్నాడు, పోయి పలకరించొస్తా. కాదురా, ఆ మనిషికి చెవులేని పడవు, నీకి చెవులేని పడవు, ఏం మాట్లాడతావు పోయి? ఊరుకోండు, మాట్లాడించరాలా. సరే పో, మాట్లాడిపో, ఏం మాట్లాడతావు? బట్టలు చదువుకునే అయిపోయిందా? లేదు, రెడీ చేసింది, పోయి తినాలంట. మీ తాతకు సీరియస్ గా ఉందా? అది ఎట్లా? మటన్ బిర్యానీ చేసిందంట, దమ్ము చేసింది, ఫోన్ చేసింది తినేకి రమ్మని. నిజమా? మీ తాతకి ప్రాబ్లం ఉందా? నిజం చెప్పు. ఆ భార్య ఫ్రెండ్స్ వచ్చినారంట, బిర్యానీ చేసింది, తినిపోదురా అని ఫోన్ చేసింది నాకు. అందుకోసమే ఇంటికి వెళ్తున్నా. అయ్యా, మీ తాత కిడ్నీలు వేలాయా? విమల్ తిని తిని కిడ్నీలు వేలైంటాలే. ఎప్పుడు అడ్మిట్ చేస్తున్నారంట? సల్లది ఏదైనా తీసుకొని పుదీనా చట్నీ చేసుకొని బాగా కలుపుకొని తిని నాకుతా అంటే మాజా ఉంటుంది. అస్సలకు చాలా బాధేస్తుందిరా నాకు. నువ్వెందుకు ఏడుస్తావరా? నా భార్య వాళ్ళ ఫ్రెండ్స్ కోసం బిర్యానీ వండింది, నీకు కూడా రేపు మొన్నాడు చేపించుకొని పాలు తీసుకొస్తలే. నువ్వు ఏడుసద్దు. నువ్వు అన్నా ఆంబులెన్స్ ఎన్ని గంటలకు వస్తావంట? వంట అంతా రెడీ అయిపోయిందంట, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారంట. నేను పోయి తినాలిగా, నాదే లేటు. వస్తుందంట ఇంకా ఆంబులెన్స్? ఇప్పుడు పోయి తినేదిగా. అయితే ట్రిప్ క్యాన్సిల్ ఇంకా బెంగళూరు పోయేది. ఇప్పుడు పిలిచిపోవాలంటే కుదరదు. వాళ్ళు తినిపోయిన తర్వాత ఏమైనా మిగిలితే నీకు ఫోన్ చేస్తా, అప్పుడు వచ్చేసి తినిపోదు. నేను పోస్తున్నా. సరే. అయ్యో, తాత ఇంటికాడికి పోతే అన్నం తినంది పంపిస్తాను లేదు, అది తిను ఇది తిను అందా. మంచోళ్ళకి ఇట్లా జరుగుతుంది. దేవుడా కాపాడాయా మంచోళ్ళ కన్నా. చూడు మనం రా.